హాయ్ ఫ్రెండ్స్. డిఎస్సి రాసి మెరిట్లు చూసుకొని సెలక్షన్ లిస్టు ఫైనల్ లిస్ట్ ఇవన్నీ జరుగుతూ ఉన్నా సో 1-2 సార్లు 2-3 సార్లు వెరిఫికేషన్ అని జరుగుతూ ఉన్నా కూడా చాలామంది నిరుద్యోగులకు చాలామంది ఎగ్జామ్ రాసిన వాళ్ళకు ఇంకా అయోమయంలోనూ ఇంకా గందరగోళంలోనూ ఉన్నారు. ఎందుకంటే ఈ జరుగుతున్న వెరిఫికేషన్ సంబంధించి కావచ్చు, లేదా వీళ్ళ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్లో వచ్చినట్టు మార్పులు కావచ్చు, ఆ యొక్క అధికారుల తీరుడు కావచ్చు, అదేవిధంగా వీళ్ళు వెళ్ళి చూసుకునే సైట్లో వీళ్ళకి మార్పులు కావచ్చు, టోటల్గా ఏదో జరుగుతుందని అనిపిస్తుంది. చాలామంది అనుమానంతో ఉన్నారు ఇప్పుడు కూడా. ఎందుకంటే యాజ్ ఏ అన్ఎంప్లాయ్‌గా నేను చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం జరగకపోతున్నాయి. ఎందుకంటే ర్యాంకులు వచ్చిన వాళ్ళకే ఉద్యోగం వస్తుందా లేదా అనే ఒక డౌట్‌లో ఉన్నారు. కాబట్టి ఇక మిగతా వాళ్ళకి బార్డర్‌లో ఉన్న వాళ్ళకి సమస్య ఏంటి అని అర్థం కావట్లేటుంది. ఇప్పుడు 3 వెరిఫికేషన్ జరిగినా కూడా 3 వెరిఫికేషన్‌లు కూడా ఎవరు సాటిస్ఫై లేరు. ఎందుకంటే కేటగిరీ వైస్ కావచ్చు, ఓపెన్ కేటగిరీ కావచ్చు, ఏదో ఒక విధంగా వాళ్ళని నిరాశ కలిగిస్తున్నారనే విషయం అయితే అర్థమవుతుంది. ఎందుకంటే ఎన్నో నెలలుగా కష్టపడి రాసిన వాళ్ళకు హోప్ లేదు, వస్తుందా రాదనేది కూడా. చిన్న చిన్న మిస్టేక్స్ కూడా పేర్లు స్పెల్లింగ్‌లో కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన వెరిఫికేషన్‌లో కావచ్చు రిటర్న్ పంపించడం జరుగుతుంది. ఎందుకంటే కొంతమందికి హెచ్‌జిటి రాసిన వాళ్ళకి, ఎస్ఏ రాసిన వాళ్ళకి, ప్రిన్సిపల్ రాసిన వాళ్ళకి కూడా ఎక్కడ రిజెక్ట్ అయ్యారు, ఎక్కడ పోస్ట్ వదిలేసుకున్నారని కూడా రిజెక్ట్ లిస్ట్ ఇవ్వలేదు అనేది కొంతమంది యొక్క ఆవేదన, ఆందోళన కూడా. సో దీనికి సంబంధించిన కేసులు కూడా జరుగుతున్నా కూడా విద్యార్థులు మాత్రం కన్ఫర్మ్ అయితే లేదు. సో వెరిఫికేషన్ సెలెక్ట్ వచ్చిన వాళ్ళు కూడా నెక్స్ట్ వాళ్ళకి సెలక్షన్ లిస్ట్ పేరు ఉంటుందా లేదా అని మనం వస్తూనే ఉంది. సో దీనికి ప్రభుత్వం ఏం చెప్తుందో వేచి చూడాల్సిందే.